Good afternoon, students. Welcome to the online class of ABN and PR Degree College. And we have completed first 3 units in the ecology paper. And today I would like to start 4th unit. That is animal interactions. Animal interactions or animal associations. ఇది 4th యూనిట్. ఇది దీంట్లో ఈరోజు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటరాక్షన్, యానిమల్ ఇంటరాక్షన్, అండ్ వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్ ఇంటరాక్షన్స్. సో టుడేస్ టాపిక్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ యానిమల్ ఇంటరాక్షన్ and the types of animal interactions, and I would like to explain the symbiosis. So first of all, so what is the meaning of interaction? So in the nature, no animal or a plant lives alone. అంటే నేచర్లో ఏ ప్లాంట్ అయినా లేదా ఒక యానిమల్ అయినా సరే ఏ ఒక్కటి కూడా సింగిల్గా లైఫ్ లీడ్ చేయడం అనేటువంటిది ఉండదు. సో ఇట్ షుడ్ మేక్ ఎ రిలేషన్షిప్ విత్ అదర్ ప్లాంట్ ఆర్ యానిమల్. తప్పనిసరిగా అది ఒక యానిమల్ అయితే ఇంకొక యానిమల్ తోటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, లేదా ఒక యానిమల్ ఒక ప్లాంట్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, ఒక ప్లాంట్ ఇంకొక ప్లాంట్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఈ రిలేషన్షిప్ అనేటువంటిది దానిలో ఇంటరాక్షన్స్ అని చెప్పి పిలుస్తుంటారు. దేనికోసం ఈ ఇంటరాక్షన్ లేదా ఈ రిలేషన్షిప్ లేదా ఈ అసోసియేషన్ అనేటువంటిది మెయింటైన్ చేయాలంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఫర్ ఫుడ్, ఆహారం కోసం ఒక యానిమల్ ఇంకొక యానిమల్ మీద లేదా ఒక యానిమల్ ఒక ప్లాంట్ మీద డిపెండ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ఫర్ షెల్టర్ అంటే నివాసం కోసం ఒక యానిమల్ ఇంకొక యానిమల్ పైన డిపెండ్ అవుతూ ఉంటుంది. అలాగే రిప్రొడక్షన్, ప్రొటెక్షన్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ కండిషన్స్ విచ్ వన్ యానిమల్ మేక్ రిలేషన్షిప్ విత్ అదర్ యానిమల్ ఆర్ ఎ ప్లాంట్. అంటే వీటి కోసం ఒక యానిమల్ ఒక యానిమల్ మీద లేదా ఒక యానిమల్ ఒక ప్లాంట్ పైన డిపెండ్ అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో దాన్నే యానిమల్ ఇంటరాక్షన్స్ లేదా యానిమల్ అసోసియేషన్స్ అని పిలవడం జరుగుతుంది. ఇది నేచర్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం అది. ఎందుకంటే ఈ బెనిఫిట్స్ అనేటువంటివి దాని యొక్క సర్వైవల్టీ పైన చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాయి. ఈ బెనిఫిట్స్ ఏంటది? ఫుడ్, షెల్టర్, ప్రొటెక్షన్, రిప్రొడక్షన్, ఇవన్నీ కూడా ఒక యానిమల్ లేదా ఒక ప్లాంట్కి చాలా అవసరమైంది. దాని యొక్క లైఫ్లో ఇవన్నీ కూడా కావాలి. అందుకనే అవన్నీ కావాలనుకుంటే తప్పనిసరిగా అది వేరే ప్లాంట్ అయినా లేదా వేరే యానిమల్ మీద డిపెండ్ అవ్వడం అనేటువంటి చేయాలి తప్పనిసరిగా. అప్పుడే అది దాని యొక్క లైఫ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో హియర్ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్ ఇంటరాక్షన్స్ అండ్ దే ఆర్ జనరల్లీ categorized into 2 types. One is ఇంట్రాస్పెసిఫిక్ రిలేషన్షిప్ ఆర్ ఇంటరాక్షన్. ఇంట్రాస్పెసిఫిక్ ఇంటరాక్షన్ లేదా అసోసియేషన్ కూడా అంటారు. ఇంట్రాస్పెసిఫిక్ అసోసియేషన్. సెకండ్ ఇంటర్ స్పెసిఫిక్ రిలేషన్షిప్ ఆర్ ఇంటరాక్షన్ ఆర్ అసోసియేషన్. ఇంట్రాస్పెసిఫిక్ రిలేషన్షిప్, ఇంటర్ స్పెసిఫిక్ రిలేషన్షిప్. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇంట్రాస్పెసిఫిక్ అంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ the animals of 2 animals of same species. The relationship between 2 animals of the same species. అంటే ఒకే స్పీషీస్ లో ఉండేటువంటి 2 యానిమల్స్ మధ్య ఉండేటువంటి ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్నే ఇంట్రా స్పెసిఫిక్ రిలేషన్షిప్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హ్యూమన్ కి మధ్య ఉండేటువంటి రిలేషన్. Both the 2 humans belongs to same species. ఒకే స్పీషీస్ చెందిన హ్యూమన్స్ ఇద్దరు కూడా. దానిలో ఇంట్రా స్పెసిఫిక్ రిలేషన్షిప్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సెకండ్ ఇంటర్ స్పెసిఫిక్ రిలేషన్షిప్. ఇంటర్ స్పెసిఫిక్ అంటే
the relationship between two animals belongs to two different species. దాంట్లో రెండు యానిమల్స్ రెండు కూడా వేరే వేరే స్పీషీస్కి చెందినటువంటి యానిమల్స్. వాటి మధ్య రెండింటి మధ్య ఉండేటువంటి ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్నే ఏమంటారంటే ఇంటర్ స్పెసిఫిక్ రిలేషన్షిప్ అని చెప్పి పిలుస్తుంటారు. అంటే రెండు కూడా వేరే వేరే స్పీషీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక యానిమల్ లైక్ ప్లాంట్ ఉంది, అలాగే హ్యూమన్. ప్లాంట్ హ్యూమన్ రెండు డిఫరెంట్. అలాగే ఒక హ్యూమన్ అలాగే డాగ్ రెండింటి, అలాగే ఒక టైగర్ అలాగే ఒక డీర్ రెండు డిఫరెంట్ స్పీషీస్. సో ఇలాంటి దాన్నే ఇంటర్ స్పెసిఫిక్ రిలేషన్షిప్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఇంటర్ స్పెసిఫిక్ రిలేషన్షిప్స్ అనేటువంటివి 3 టైప్స్ కింద కేటగరైజ్ చేశారు. మళ్ళీ 3 టైప్స్ కింద డివైడ్ చేస్తారు. దాంట్లో ఫస్ట్ న్యూట్రలిజం, సెకండ్ది సింబయాసిస్, థర్డ్ది యాంటగోనిజం. న్యూట్రలిజం, సింబయాసిస్, యాంటగోనిజం. ఫస్ట్ న్యూట్రలిజం అంటే ఏంటి? న్యూట్రలిజం అంటే ఇన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ యానిమల్స్ the two animal has no benefit, no loss. రెండు యానిమల్స్ మధ్య రిలేషన్షిప్ అనేటువంటిది ఉంటే ఆ రెండు యానిమల్స్ కి ఆ రిలేషన్షిప్ వల్ల ఎక్కడా కూడా బెనిఫిట్ ఉండదు, లాస్ ఉండదు. రెండు కూడా లాస్ అవ్వవు, రెండు బెనిఫిట్ పొందవు. అటువంటి దాన్నే ఏమంటారంటే న్యూట్రలిజం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఏ అనేది చూడండి, హియర్ ఏ ఈజ్ వన్ యానిమల్, బి ఈజ్ అనదర్ యానిమల్. సో ఆర్ ఏ ఈజ్ a plant, B is another plant. So there is no benefit to both the partners. That is called neutralism. దాన్ని న్యూట్రలిజం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి దెర్ ఇస్ అ వెరీ బిగ్ ట్రీస్ ఆర్ దేర్ ఇన్ ది నేచర్. ఆన్ దట్ బిగ్ ట్రీస్ some small plants are growing by fixing strongly on the branches of these trees. అంటే పెద్ద పెద్ద ట్రీస్ అవి ఉంటాయి. ఆ ట్రీస్ పైన ఒక్కోసారి చిన్న చిన్న ప్లాంట్స్ అంటుపెట్టుకుని పైన బ్రాంచెస్ పైన సర్వే అవుతూ ఉంటాయి. సో అలా సర్వే అవడం అనేటువంటిది దాన్ని చూస్తే ఆ చిన్న ప్లాంట్ ఆ ట్రీ మీద డిపెండ్ అవడం వల్ల ఆ ట్రీకి ఏమీ బెనిఫిట్ లేదు, అలాగే లాస్ లేదు. అలాగే ఆ ప్లాంట్కి ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే ఆ ట్రీ మీద సర్వే అవ్వచ్చు, లేదా ట్రీ మీద లేకపోయినా కింద నేల మీద ల్యాండ్ మీద అయినా సర్వే అవుతుంది. దానివల్ల ఆ ట్రీ మీద సర్వే అవ్వడం వల్ల దానికి ఏం బెనిఫిట్ లేదు, లాస్ లేదు. అలాగే రెండు ట్రీకి ప్లాంట్కి మధ్య ఉండేటువంటి ఆ రెండు ఏవైతే బెనిఫిట్ లేని లాస్ లేనటువంటి రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్నే న్యూట్రలిజం అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. సో హియర్ సెకండ్ వన్ ఇస్ సింబయాసిస్. సింబయాసిస్ అంటే ఇట్ ఈస్ అనదర్ అసోసియేషన్ ఆర్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ living organisms, and in this relationship one partner or one animal should get benefits. రెండు యానిమల్స్ లేదా రెండు ప్లాంట్స్ కలిసిమెలిసి రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఒకటి మాత్రం తప్పనిసరిగా బెనిఫిట్ పొందుద్ది, లేదా రెండు బెనిఫిట్ పొందొచ్చు, లేదా రెండిట్లో ఒకటి మాత్రం బెనిఫిట్ పొందుద్ది, ఏ ఒకటి కూడా లాస్ అవ్వదు. సో దాన్ని ఏమంటారంటే సింబయాసిస్ అని చెప్పి పిలుస్తుంటారు. హియర్ ద సింబయాసిస్ ఇస్ అగైన్ డివైడ్స్ ఇంటూ 2 టైప్స్, మ్యూచువలిజం అండ్ కమెన్సాలిజం. Symbiosis is divides into 2 types, mutualism and commensalism. Mutualism means this is an association between two living organisms, whether they are plants or animals. Both the partners should get benefits. రెండు కూడా తప్పనిసరిగా బెనిఫిట్ పొందుతాయి. అండ్ నో యానిమల్ అండ్ నో పార్ట్నర్ గెట్స్ లాస్. ఏ ఒక్కటి కూడా లాస్ అవడం అనేటువంటిది ఉండదు. రెండు తప్పనిసరిగా బెనిఫిట్ పొంది తీరాలి. అటువంటి దాన్నే సింబయాసిస్ లో మ్యూచువలిజం అని చెప్పిస్తుంటారు. ఇక్కడ చూడండి, ఏ అనేది ఒక యానిమల్, బి అనేది ఒక యానిమల్, ప్లస్ వేసాను. ఇక్కడ ప్లస్ అంటే మీనింగ్ ఏంటంటే బెనిఫిట్స్. చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ అంటే ఏ అనే యానిమల్ బెనిఫిట్ పొందుతుంది, బి అనే యానిమల్ కూడా బెనిఫిట్ పొందుతుంది. రెండు కూడా బెనిఫిట్ తీరుతుంది రెండు కూడా.
సో దాన్నే మ్యూచువలిజం అంటారు. అవన్నీ మళ్ళీ డీటెయిల్డ్గా తర్వాత వస్తాయి. నెక్స్ట్ కమెన్సాలిజం అంటే ఏంటి? కమెన్సాలిజం అంటే ఇట్ ఈస్ అన్ అసోసియేషన్ బిట్వీన్ టూ లివింగ్ ఆర్గనిజమ్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్. ఇన్ దిస్ రిలేషన్షిప్ వన్ యానిమల్ షుడ్ గెట్స్ బెనిఫిట్స్, నో వన్ గెట్స్ లాస్. రెండు యానిమల్స్ ఒకదానికొకటి రిలేషన్షిప్లో ఉంటే ఒకటి మాత్రం బెనిఫిట్ పొందుద్ది, రెండో దానికి బెనిఫిట్ ఉండదు, లాస్ ఉండదు. దాన్నే కమెన్సాలిజం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. హియర్ చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి జీరో. ఏ అనే యానిమల్ బెనిఫిట్ పొందుతుంది, అందుకని ప్లస్ వేసాను. బి అనే యానిమల్కి బెనిఫిట్ లేదు, లాస్ లేదు, అందుకని జీరో. సో దీన్ని కమెన్సాలిజం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ యాంటగోనిజం. యాంటగోనిజం అంటే ఇట్ ఈస్ అనదర్ అసోసియేషన్ బిట్వీన్ టూ లివింగ్ ఆర్గనిజమ్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్. హియర్ వన్ యానిమల్ షుడ్ గెట్స్ లాస్. ఒకటి మాత్రం తప్పనిసరిగా లాస్ అయిపోద్ది, రెండో దానికి లాస్ అవ్వచ్చు, లాస్ అవ్వకపోవచ్చు, లేదా లాస్ ఉండకపోవచ్చు, బెనిఫిట్ ఉండకపోవచ్చు. అలాంటి ఒకటి మాత్రం కంపల్సరీగా లాస్ అయిపోతుంది. సో దాన్నే ఏమంటారంటే యాంటగోనిజం అంటారు. మళ్ళీ చెప్తున్నాను, రెండు యానిమల్స్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఒకటి తప్పనిసరిగా లాస్ అయిపోద్ది, రెండోదికి దానికి మాత్రం లాస్ అవ్వచ్చు, లాస్ అవ్వకపోవచ్చు, బెనిఫిట్ పొందొచ్చు, బెనిఫిట్ పొందకపోవచ్చు. ఒకటి మాత్రం కంపల్సరీగా లాస్ అయిపోతుంది. సో దాన్ని యాంటగోనిజం అంటారు. చూడండి, ఇక్కడ ద యాంటగోనిజం ఇస్ అగైన్ డివైడ్స్ ఇంటూ ఫోర్ టైప్స్. వన్ ఇస్ యాంటీబయాసిస్, parasitism second, third predation, fourth competition. Antibiosis means in the association between two living organisms, one animal gets loss, other animal has no loss, no benefit. చూడండి, ఏ అనే యానిమల్ లాస్ అయింది, బి అనే యానిమల్కి జీరో అంటే నో లాస్ నో బెనిఫిట్. ఏ అనేది లాస్ అయిపోయింది, బి అనే దాని దగ్గర జీరో ఇస్తారు. జీరో అంటే నో లాస్ నో బెనిఫిట్, ఎటువంటి లేదు. నెక్స్ట్ పారాసైటిజం అంటే ఇన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ టూ లివింగ్ ఆర్గనిజమ్స్, వన్ యానిమల్ గెట్స్ బెనిఫిట్, అనదర్ యానిమల్ గెట్స్ లాస్. ఏ ప్లస్ బి మైనస్ అంటే ఏ బెనిఫిట్ పొందుతుంది, బి అనేది లాస్ అవుతుంది. సో దాన్నే పారాసైటిజం అంటారు. నెక్స్ట్ ప్రిడేషన్ కూడా సేమ్ అంతే. One animal gets benefit, another animal gets loss. A plus B minus. వాడు బెనిఫిట్ పొందుతుందో రెండో లాస్ అవుతుంది. నెక్స్ట్ కాంపిటీషన్ అంటే ఇన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఆర్గనిజమ్స్, బోత్ ఆర్గనిజం గెట్స్ లాస్. రెండు కూడా లాస్ అయిపోతాయి కాంపిటీషన్లో. చూడండి, ఒకసారి డిఫరెంట్ యానిమల్స్ మధ్య ఫుడ్ రిసోర్స్ లిమిటెడ్గా ఉన్నప్పుడు రెండు యానిమల్స్ ఆ ఫుడ్ కోసం కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాయి. అంటే రెండు కూడా ఒకసారిగా ఫుడ్ తిందామని చెప్పి వెళ్తాయి. వెళ్ళేసరికి ఒకదానికొకటి బైటింగ్ చేసుకుంటాయి, అంటే ఖర్చుకుంటాయి ఒకదానికొకటి. దానివల్ల రెండింటికి ఇంజురీస్ అనేటువంటి వస్తూ ఉంటాయి. అందువల్ల రెండు లాస్ అవుతున్నాయి కదా. సో అటువంటి దాన్ని కాంపిటీషన్ అంటారు. సో ఇది యాంటగోనిజం అంటే. సో ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అనేటువంటి చెప్పుకోవచ్చు మనం. ఒకటి ఇంటర్ స్పెసిఫిక్ రిలేషన్షిప్, రెండు ఇంట్రా స్పెసిఫిక్ రిలేషన్షిప్, రెండోది ఇంటర్ స్పెసిఫిక్ రిలేషన్షిప్. దాంట్లో మళ్ళీ సింబయాసిస్, న్యూట్రలిజం, యాంటగోనిజం, ఇలాంటి టైప్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే దీంట్లో సింబయాసిస్ అంటే ఏంటి, ఫస్ట్ది సింబయాసిస్ అంటే ఏంటి చూద్దాం. ఇది ఎస్ఐ క్వశ్చన్ అడగొచ్చేది. సింబయాసిస్ అంటే ఏంటి, దాంట్లో టైప్స్ ఏమున్నాయి, అలాగే దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 4 మార్క్స్ ఎస్ఐ క్వశ్చన్ అడుగుతాడు. ఇది వాట్ ఈస్ సింబయాసిస్ అండ్ గివ్ డిఫరెంట్ టైప్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పి ఎస్ఐ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. దాంట్లో ఫస్ట్
సింబయాసిస్ చెప్పాను కదా. సింబయాసిస్ అంటే ఏంటి ఇంకా డీటెయిల్గా. సింబయాసిస్ అంటే ఇట్ ఈస్ an associationship between two living organisms, and in this relationship both the partners gets benefits, or one partner should get benefits. రెండు బెనిఫిట్ పొందొచ్చు, లేదా ఒకటి మాత్రం తప్పనిసరిగా బెనిఫిట్ పొందుతుంది, ఏ ఒక్కటి కూడా లాస్ అవ్వదు. సో అటువంటి దాన్ని సింబయాసిస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అండ్ ఇన్ ది సింబయాసిస్, ఎందుకు సింబయాసిస్ అనేటువంటిది అంటే చెప్పాను ఆల్రెడీ, ఫుడ్ కోసం, అలాగే షెల్టర్, అలాగే ప్రొటెక్షన్, ఇలాంటి వాటి కోసం తప్పనిసరిగా యానిమల్స్ ప్లాంట్తో కానీ లేకపోతే వేరే యానిమల్తో కానీ తప్పనిసరిగా రిలేషన్షిప్ అనేటువంటి మెయింటైన్ చేయాలి తప్పనిసరిగా. దాన్ని సింబయాసిస్ అని చెప్పి పిలుస్తుంటాం. ఇది మళ్ళీ 2 టైప్స్ చెప్పాను కదా ఆల్రెడీ, మ్యూచువలిజం అండ్ కమెన్సాలిజం. మ్యూచువలిజం అనేటువంటిది ఒకటి, కమెన్సాలిజం అనేటువంటిది ఒకటి. మ్యూచువలిజం అంటే ఏంటి, కమెన్సాలిజం అంటే ఏంటి మళ్ళీ డీటెయిల్గా చెప్తాను ఇప్పుడు. మళ్ళీ దాంట్లో మ్యూచువలిజంలో ఎగ్జాంపుల్స్, కమెన్సాలిజంలో ఎగ్జాంపుల్స్. మ్యూచువలిజం అంటే ఏంటి చెప్పాను, మ్యూచువలిజం ఈజ్ an associationship between two living organisms where both the partners get benefits. రెండు కూడా తప్పనిసరిగా బెనిఫిట్ అనేటువంటి పొందుతూ ఉంటాయి. అటువంటి దాన్నే మ్యూచువలిజం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అండ్ ఏ ఒక్కటి కూడా లాస్ అవుతుంది దీంట్లో. ఇప్పుడు మ్యూచువలిజాన్ని మళ్ళీ 2 టైప్స్ కింద డివైడ్ చేయొచ్చు మనం. మ్యూచువలిజం విత్ కంటిన్యూస్ కాంటాక్ట్, సెకండ్ మ్యూచువలిజం వితౌట్ కంటిన్యూస్ కాంటాక్ట్. మ్యూచువలిజం విత్ కంటిన్యూస్ కాంటాక్ట్, సెకండ్ మ్యూచువలిజం వితౌట్ కంటిన్యూస్ కాంటాక్ట్. మ్యూచువలిజం విత్ కంటిన్యూస్ కాంటాక్ట్ అంటే ఇన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ 2 organisms, the 2 organisms should contact with each other until they expire. అంటే చనిపోయే వరకు కూడా రెండు యానిమల్స్ లేదా ఒక యానిమల్ కానీ ఒక ప్లాంట్ కానీ రెండు కూడా కలిసిమెలిసి అవి చనిపోయేంత వరకు కూడా ఉండడాన్ని మ్యూచువలిజం విత్ కంటిన్యూస్ కాంటాక్ట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు దీంట్లో ఒకటి డెడ్ అయితే ఆటోమేటిక్గా ఇంకోటి కూడా డెడ్ అయిపోతుంది. అందువల్ల ఆ రెండు కూడా లైఫ్ లాంగ్ ఒకదానికి ఒకటి కాంటాక్ట్ అయ్యి బెనిఫిట్ పొందడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఏ ఒక్కటి కూడా ఆ రిలేషన్షిప్లో నుంచి బయటికి లెఫ్ట్ అవ్వడం అనేటువంటిది జరగదు. సో దాన్ని కంటిన్యూస్ కాంటాక్ట్ అంటారు. రెండవది మ్యూచువలిజం వితౌట్ కంటిన్యూస్ కాంటాక్ట్స్. అంటే ఆఫ్టర్ గెటింగ్ ద బెనిఫిట్స్ the 2 partners they become separate. బెనిఫిట్ పొందిన తర్వాత రెండు కూడా సెపరేట్ అయిపోతాయి. సో దాన్నే మ్యూచువలిజం వితౌట్ కంటిన్యూస్ కాంటాక్ట్ అంటారు. ఇప్పుడు మ్యూచువలిజం విత్ కంటిన్యూస్ కాంటాక్ట్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, మ్యూచువలిజం వితౌట్ కంటిన్యూస్ కాంటాక్ట్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేటువంటి చూద్దాం. ఫస్ట్ మ్యూచువలిజం విత్ కంటిన్యూస్ కాంటాక్ట్కి ఎగ్జాంపుల్ చెప్పాను. మ్యూచువలిజం విత్ కంటిన్యూస్ కాంటాక్ట్ అంటే రెండు బెనిఫిట్ పొందుతున్నాయి, ఆ రెండు లైఫ్ లాంగ్ కలిసిమెలిసి ఉంటాయి, క్లోజ్ కాంటాక్ట్గా ఉంటాయి, ఏ ఒక్కటి కూడా బయటకు వచ్చేది ఆ రిలేషన్షిప్లోంచి. దాన్నే విత్ కంటిన్యూస్ కాంటాక్ట్ అని చెప్పి పిలుస్తుంటారు. ఎగ్జాంపుల్ లైకెన్ అంటే ఇదొక లివింగ్ ఆర్గనిజం. ఇది వేర్ it is a combination of lichen is a combination of algae and fungi. ఆల్గే ఫంగై రెండు కలవడం వల్ల ఏర్పడేటువంటి ఒక లివింగ్ ఆర్గనిజం ఏమంటారంటే లైకెన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. వేర్ బోత్ ఆల్గే అండ్ ఫంగై గెట్స్ బెనిఫిట్స్. ఆల్గే ఫంగై రెండు కూడా బెనిఫిట్ పొందుతూ ఉంటాయి. ఇక్కడ ఎలాగా బెనిఫిట్ పొందుతాయి అనేటువంటి చూస్తే, ఆల్గే ఏమో సాయిల్కి టచ్ అయి ఉంటుంది. ఆల్గే పైన ఫంగస్ ఏమో దాన్ని అంటిపెట్టుకుని పైన ఉంటుంది. బాటంలోనేమో ఆల్గే ఉంటుంది, ఆల్గే పైన దానికి కాంటాక్ట్ అయ్యి ఫంగస్ ఉంటుంది. ఇప్పుడు ఫంగస్ ఏం చేస్తుందంటే ఫంగస్ కలెక్ట్స్ కార్బన్ డైఆక్సైడ్, మాయిశ్చర్
sunlight from the atmosphere and gives to the algae. ఫంగస్ ఏం చేస్తుంది? సన్లైట్ని తీసుకుంటుంది, అలాగే మాయిశ్చర్ని తీసుకుంటుంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని కింద ఉన్నటువంటి ఆల్గేకి సప్లై చేస్తూ ఉంటుంది. ఆల్గే టేకింగ్ ఆల్ దీస్ మెటీరియల్స్ ప్రొవైడెడ్ బై ది ఫంగస్ అండ్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్ త్రూ ది ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఆల్గే ఏం చేస్తుందంటే ఇవన్నిటిని తీసుకుని, ఫంగస్ ఇచ్చినటువంటి ఇవన్నిటిని తీసుకుని అది ఓన్గా ఫుడ్ తయారు చేస్తుంది, కార్బోహైడ్రేట్స్ తయారు చేస్తుంది. అది ఆల్గే తయారు చేసి కొంత ఫుడ్ అది యూటిలైజ్ చేసుకుని కొంత ఫుడ్ని పైన ఉన్నటువంటి ఫంగస్కి అందిస్తూ ఉంటుంది. సో అలాగా రెండు కూడా బెనిఫిట్ పొందడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దీన్నే మ్యూచువలిజం విత్ కంటిన్యూస్ కాంటాక్ట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఆల్గే ఏమో ఫుడ్ తయారు చేసి ఫంగస్కి ఇస్తుంది, ఫంగస్ ఏమో ఆల్గే ఫుడ్ తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్నింటి అది ఇస్తుంది. అందుకే రెండు బెనిఫిట్ పొందుతున్నాయి. నెక్స్ట్ ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యూచువలిజం విత్ కంటిన్యూస్ కాంటాక్ట్కి రైజోబియం బ్యాక్టీరియా అండ్ లెగ్యూమినేసీ ప్లాంట్స్. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు మనం. రైజోబియం బ్యాక్టీరియా అండ్ లెగ్యూమినేసీ ప్లాంట్స్. రైజోబియం అనేటువంటిది ఒక ఇట్స్ ఎ టైప్ ఆఫ్ సింబయాటిక్ బ్యాక్టీరియా దట్ లీవ్స్ ఇన్ ది రూట్ నాడ్యూల్స్ ఆఫ్ లెగ్యూమినేసీ ప్లాంట్స్. లెగ్యూమినేసీ ప్లాంట్స్ అంటే పప్పు ధాన్యాల మొక్కలు, పప్పు ధాన్యాలు. ఈ లెగ్యూమినేసీ ప్లాంట్స్ ఫ్యాబేసీ ఫ్యామిలీకి చెందినటువంటి ప్లాంట్స్. ఫ్యాబేసీ లేదా సిజాల్పినేసీ అని కూడా అంటారు. ఇది బిలాంగ్స్ టు ఎ ఫ్యామిలీ కాల్డ్ ఫ్యాబేసీ ఆర్ సిజాల్పినేసీ. ఇక్కడ ఆర్ లెగ్యూమినేసీ అంటారు, సారీ సిజాల్పినేసీ కాదు, లెగ్యూమినేసీ. ఫ్యాబేసీ, లెగ్యూమినేసీ. ఈ ప్లాంట్స్ యొక్క రూట్స్ సాయిల్లో ఉన్నప్పుడు ఆ రూట్స్కి అక్కడక్కడ బొడిపులు ఉంటాయి. రూట్ నాడ్యూల్స్ అంటారు, వేరు బొడిపులు. ఆ రూట్ నాడ్యూల్స్లో రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియా సర్వే అవుతూ ఉంటుంది సాయిల్ లోపల. ఈ రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ని కలెక్ట్ చేసి రూట్స్కి అందిస్తూ ఉంటుంది, ఆ ప్లాంట్ యొక్క రూట్స్కి. ఆ నైట్రోజన్ని తీసుకుని ఆ ప్లాంట్ ఏం చేస్తుందంటే ఫుడ్ తయారు చేసుకుంటూ ఉంటుంది. మరి రైజోబియంకి బెనిఫిట్ ఏంటంటే ద ప్లాంట్ ప్రొవైడ్స్ ది షెల్టర్ టు ది రైజోబియం బ్యాక్టీరియా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రూట్ నాడ్యూల్స్. ఆ రూట్స్లో ఉండడం వల్ల దానికి షెల్టర్ దొరుకుతుంది రైజోబియం బ్యాక్టీరియా. రైజోబియం బ్యాక్టీరియా వల్ల లెగ్యూమినేసీ ప్లాంట్స్కి ఏమో నైట్రోజన్ అందుతుంది. అది అలా రెండు కూడా బెనిఫిట్ పొందుతూ ఉంటాయి. అది కంటిన్యూస్ కాంటాక్ట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే దీంట్లో జూక్లోరెల్లా అండ్ సమ్ యానిమల్స్ లైక్ పోరిఫెరన్స్, సీలెంట్రేట్స్, మొలస్కన్స్ ఎట్సెట్రా. జూక్లోరెల్లా అనేటువంటి ఒక యూనిసెల్యులర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది కొన్ని పోరిఫెరన్స్ స్పాంజెస్లో కానీ లేకపోతే కొన్ని సీలెంట్రేట్ యానిమల్స్లో కానీ లేకపోతే కొన్ని మొలస్కన్స్లో కానీ వెళ్ళి వాటితో కలిసి ఇంటర్నల్గా దాని బాడీలోకి వెళ్ళిపోయి అది సర్వే అవుతుంటుంది. రెండు కూడా ఒకదానికొకటి బెనిఫిట్ పొందుతూ ఉంటాయి. నెక్స్ట్ నాలుగోది ట్రైకోనింఫా అండ్ టర్మైట్స్. ట్రైకోనింఫా ఇస్ ఎ ప్రోటోజోన్ పారాసైట్, ప్రోటోజోన్ సిలియేట్ పారాసైట్ ఆ సిలియేట్ ప్రోటోజోన్ పారాసైట్ కాదు, సిలియేట్ ప్రోటోజోన్. ఇది టెర్మైట్స్ యొక్క బాడీలో ఉంటుంది. టెర్మైట్ అంటే ఏంటి? చెదపురుగు. ఆ చెదపురుగు యొక్క బాడీలోకి వెళ్ళిపోయి ఆ ట్రైకోనింఫా అనేటువంటిది దాని బాడీలో ఉంటుంది. అది ఇప్పుడు రెండు ఎలా బెనిఫిట్ పొందుతాయంటే ఈ టెర్మైట్ ఏం చేస్తూ ఉంటుంది, ఏదైనా వుడ్ కానీ లేకపోతే వేరే ప్లాంట్ మెటీరియల్ ఫుడ్గా తీసుకుంటుంటుంది. టెర్మైట్ చెదపురుగులో అది తీసుకున్నప్పుడు దాని బాడీలోకి సెల్యులోజ్ అనేటువంటి మెటీరియల్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ టెర్మైట్స్కి ఆ సెల్యులోజ్ని డైజెస్ట్ చేసేటువంటి కెపాసిటీ లేదు. అప్పుడు దాని బాడీలో ఆ టెర్మైట్ బాడీలో ఉన్నటువంటి ట్రైకోనింఫా అనే ఈ ప్రోటోజోవన్ యానిమల్ ఏం చేస్తుందంటే సెల్యులేజ్ అనేటువంటి ఎంజైమ్ని రిలీజ్ చేసి ఆ సెల్యులోజ్ని డైజెస్ట్ చేస్తుంది. అలాగా టెర్మైట్స్ తీసుకున్నటువంటి సెల్యులోజ్ని ఈ ట్రైకోనింఫా డైజెస్ట్ చేస్తుంది.
మరి ట్రైకోనింఫాకి ఏంటి బెనిఫిట్ అంటే టెర్మైట్ షెల్టర్ ఇస్తుంది దాని బాడీలో ట్రైకోనింఫాకి. అలా రెండు కూడా బెనిఫిట్ అనేటువంటి పొందుతూ ఉంటాయి. ఇది మ్యూచువలిజం విత్ కంటిన్యూస్ కాంటాక్ట్. నెక్స్ట్ ఈ 4 ఫస్ట్ ఏం చెప్పాను, లైకెన్, తర్వాత లెగ్యుమినేసి ప్లాంట్స్, రైజోబియం బ్యాక్టీరియా, థర్డ్ జూక్లోరిల్లా, పోరిఫెరన్స్, సిలింట్రేట్, మొలస్కన్స్, తర్వాత ఫోర్త్ది ట్రైకోనింఫా అండ్ టెర్మైట్స్. నెక్స్ట్ మ్యూచువలిజం వితౌట్ కంటిన్యూస్ కాంటాక్ట్. మ్యూచువలిజం వితౌట్ కంటిన్యూస్ కాంటాక్ట్ అంటే ఇదొక రకమైనటువంటి అసోసియేషన్. ఇదో రకమైనటువంటి అసోసియేషన్. దీంట్లో రెండు బెనిఫిట్ పొందుతాయి కానీ ఆ బెనిఫిట్ తర్వాత రెండు సెపరేట్ అయిపోతాయి. సో దాన్నే వితౌట్ కంటిన్యూస్ కాంటాక్ట్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే కౌ ఆర్ క్యాటిల్స్ అండ్ బర్డ్స్. క్యాటిల్ అండ్ బర్డ్స్ జనరల్గా క్యాటిల్ అంటే కౌ, బఫెలోస్ ఏం చేస్తుంటే గ్రేజింగ్ చేస్తుంటాయి. గ్రేజింగ్ అంటే గడ్డిని మేతమేయడం, గ్రేజింగ్ చేస్తూ ఉంటాయి. ఆ గ్రేజింగ్ చేసేటప్పుడు సమ్ ఆఫ్ ది బర్డ్స్ దే ఆర్ కమింగ్ అండ్ దే ఆర్ పికింగ్ సమ్ ఇన్సెక్ట్స్ ఆన్ ది బాడీ ఆఫ్ దోస్ క్యాటిల్స్. ఆ క్యాటిల్స్ బాడీ మీద ఉన్నటువంటి ఏవైతే ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్సెక్ట్స్ని వాటినే ఎక్టోపారాసైట్స్ అంటారు. టిక్స్ అండ్ మైట్స్ అంటారు. ఎక్టోపారాసైట్స్. ఆ పారాసైట్స్ని ఆ ఎక్టోపారాసైట్స్ని లాగి ఆ బర్డ్స్ ఏం చేస్తూ ఉంటాయంటే అవి తింటూ ఉంటాయి ఫుడ్ కింద. ఆవు కానీ లేకపోతే గేదె కానీ ఏవైతే బఫెలోస్ కౌ కానీ ఉందో ఆ కౌ మీదకి వాలి ఆ బర్డ్ దాని బాడీ మీద ఉన్నటువంటి ఆ కౌ లేదా బఫెలో బాడీ మీద ఉన్నటువంటి ఆ ఎక్టోపారాసైట్స్ని పీకి అవి ఫుడ్గా తీసుకుంటూ ఉంటాయి. అలాగే ఆ బర్డ్స్కి ఫుడ్ దొరుకుతుంది ఆ క్యాటిల్స్ ఉండడం వల్ల. మరి క్యాటిల్స్కి ఏంటి బెనిఫిట్ అంటే బికాస్ ఆఫ్ ద బర్డ్స్ పికింగ్ దీస్ ectoparasites they are relieving from the pain of those ectoparasites. ectoparasites పోవడం వల్ల ఆ బర్డ్స్ ఫుడ్గా తీసేసుకోవడం వల్ల వాటి వల్ల కలిగేటువంటి ఆ బాధ ఏదైతే ఉందో ఆ ectoparasites వల్ల కలిగేటువంటి బాధ నుంచి అవి రిలీఫ్ పొందడం అనేటువంటి జరుగుతుంది. ఆ తర్వాత ఆ బర్డ్ ఫుడ్ తీసేసుకున్న తర్వాత అది దానంతా ఎగిరిపోతుంది గాలిలోకి. ఈ క్యాటిల్స్ అవి పక్కగా సెపరేట్ అయిపోతాయి. అలా రెండు కూడా ఆ రిలేషన్షిప్లో సెపరేట్ అయిపోతాయి కానీ రెండు బెనిఫిట్ పొందుతున్నాయి ఇక్కడ. నెక్స్ట్ క్రొకోడైల్ అండ్ బర్డ్. క్రొకోడైల్ ఎగ్రెట్ బర్డ్ అంటారు. ఇది కూడా ఒక మ్యూచువలిజం వితౌట్ కంటిన్యూస్ కాంటాక్ట్. ఇది క్రొకోడైల్ ఏం చేస్తుంటుంది, క్రొకోడైల్ ఇస్ లివింగ్ ఇన్ ది వాటర్ అండ్ అకేషనల్లీ ఇట్ comes out of the water and it opens its snout and in the snout some of the leeches and some of the pieces of the meat they are stuck in the teeth. అంటే క్రొకోడైల్ ఏం చేస్తుంటుంది, వాటర్లో ఉంటుంది. అది ఆ వాటర్లో ఉండి ఒక్కోసారి వాటర్ నుంచి బయటకు వచ్చి ఎక్కడైతే రివర్ బ్యాంక్ కానీ లేకపోతే ఆ పాండ్ ఏదైతే ఉందో దాని యొక్క ఒడ్డు దగ్గరికి వచ్చి మౌత్ని ఇలా బోర్లాగా ఓపెన్ చేసి పైకి అది రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. అక్కడ ఆ మౌత్లో లోపలికి గమ్స్ ఏవైతే ఉన్నాయో చిగుళ్ళు దాని యొక్క దవడలకి కొన్ని లీచెస్ జలగలు కానీ అలాగే ఆ పళ్ళు మధ్యలో ఏవైతే టీత్ మధ్యలో చిన్న చిన్న మీట్ పీసెస్ మాంసం ముక్కలు ఇవన్నీ కూడా ఉండిపోతాయి. ది కాజెస్ సమ్ ఆఫ్ ది పెయిన్ టు ది క్రొకోడైల్స్. ఇక లీచెస్ కానీ ఆ మాంసం ముక్కలు ఇవన్నీ కూడా దానికి పెయిన్ వస్తుంటాయి లోపల ఉండడం వల్ల. అందుకని అది బయటకు వచ్చేసి ఓపెన్ చేస్తుంది అలా మౌత్. ఇమీడియట్లీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఏ బర్డ్ కాల్డ్ ఎగ్రెట్ బర్డ్ అనేటువంటి ఒక బర్డ్ వచ్చి ఇట్ ఎంటర్స్ ఇన్ టు ది మౌత్ ఆఫ్ క్రొకోడైల్ యొక్క మౌత్ లోపలికి వెళ్ళి అండ్ పికప్ దోస్ లీచెస్ అండ్ మీట్ పీసెస్ ఫ్రమ్ ది మౌత్. ఆ మౌత్ లోపలికి వెళ్ళి క్రొకోడైల్ మౌత్ లోపలికి ఆ మౌత్కి అంటు పెట్టుకుని ఉన్నటువంటి లీచెస్ని అలాగే పళ్ళు సందుల్లో ఇరుక్కుపోయినటువంటి మాంసం ముక్కల్ని ఇవన్నిటిని బయటికి లాగి ఆ బర్డ్ ఫుడ్గా తీసుకుంటూ ఉంటుంది. అండ్ హియర్ ది క్రొకోడైల్ నెవర్ కాజ్ ఎనీ హార్మ్ టు దట్ బర్డ్. ఆ క్రొకోడైల్ ఆ బర్డ్కి ఎటువంటి హార్మ్ కలిగించదు. అక్కడ దానికి కావాల్సింది ఏంటంటే ఫుడ్ కాదు, క్రొకోడైల్కి రిలీఫ్ ఫ్రమ్ దట్ పెయిన్. ఆ పెయిన్ నుంచి రిలీఫ్ అవ్వడం అనేటువంటిది కావాలి. అందుకనే ఆ బాడీకి ఎటువంటి హాని కలిగించదు. అలాగే బాడీకి ఏం జరుగుతుంది ఇక్కడ బెనిఫిట్ అంటే
ఫుడ్ దొరుకుతుంది. క్రొకోడైల్కి ఏంటి బెనిఫిట్ అంటే రిలీఫ్ ఫ్రమ్ దట్ పెయిన్. ఆఫ్టర్ సమ్ టైమ్ ద బర్డ్ మూవ్స్ అవే అండ్ క్రొకోడైల్ అగైన్ బ్యాక్ టు ది వాటర్. సో దట్ ఈస్ కాల్డ్ ది వితౌట్ కంటిన్యూస్ కాంటాక్ట్. రెండు కూడా బెనిఫిట్ పొందుతాయి. నెక్స్ట్ అదర్ ఎగ్జాంపుల్ ఇస్ pollination. Pollination is another important factor, and it is very much useful for the reproduction mechanism of plants. And here the bees, some of the insects, butterflies, and even some birds, they help the transferring of pollen grains from one plant to another plant, where pollination takes place. And after pollination, the fruits and the other things, seeds will develop in the ఫ్లవర్స్. ఫ్లవర్లో ఇవన్నీ పాలినేషన్ జరిగితే అవన్నీ కూడా తయారవుతుంటాయి. ఈ పాలినేషన్ జరిగేటప్పుడు ఏంటంటే ఈ ఏవైతే ఇన్సెక్ట్స్, బీస్, అలాగే బర్డ్స్, బటర్ఫ్లైస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆ ఫ్లవర్లోకి వెళ్ళి దాన్ని ఆ ఫ్లవర్లో ఉన్నటువంటి నెక్టార్ని తీసుకుంటూ ఉంటాయి. ఆ నెక్టార్ని తీసుకునేటప్పుడు దాని యొక్క బాడీకి, ఆ బీస్ యొక్క బాడీకి, బటర్ఫ్లైస్ లేదా బర్డ్స్ యొక్క బాడీకి ఆ ఫ్లవర్లో ఉండేటువంటి పాలన్ గ్రెయిన్స్ వచ్చి టచ్ అవుతాయి. ఇప్పుడు ఈ బర్డ్ లేదా ఈ బటర్ఫ్లైస్ ఇవి ఆ ఫ్లవర్లోంచి వేరే ఫ్లవర్లోకి వెళ్ళడం జరిగేసరికి దాని బాడీ మీద అంటుకున్నటువంటి పాలన్ గ్రెయిన్స్ ఆ ఫ్లవర్లో పడుతూ ఉంటుంది. సో ఇలాగ పాలినేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇలాగ రెండు బెనిఫిట్ పొందుతాయి. ఇక్కడ ప్లాంట్కి బెనిఫిట్ ఏంటంటే పాలినేషన్ జరుగుతుంది, క్రాస్ పాలినేషన్. ఈ వీటికి యానిమల్స్కి బెనిఫిట్ ఏంటంటే ఫుడ్ దొరుకుతుంది అక్కడ, ఆ ఫ్లవర్లోంచి వచ్చేది కూడా నెక్టార్. సో అది ఆఫ్టర్ సమ్ టైమ్ దే సెపరేట్, రెండు కూడా వేరే అయిపోతున్నాయి అక్కడ. సో అది మ్యూచువలిజం అంటే. నెక్స్ట్ కమెన్సాలిజం అంటే చెప్పాను ఆల్రెడీ. ఇట్ ఈస్ అన్ అసోసియేషన్షిప్ బిట్వీన్ టూ లివింగ్ ఆర్గనిజమ్స్ వేర్ వన్ యానిమల్ గెట్స్ బెనిఫిట్, అనదర్ యానిమల్ హ్యాస్ నో బెనిఫిట్, నో లాస్. ఒకటి బెనిఫిట్ పొందుద్ది ఆటోమేటిక్గా, రెండో దానికి బెనిఫిట్ లాస్ రెండు ఉండవు. దానిలో ఏమంటారంటే కమెన్సాలిజం అని చెప్పి పిలుచుకుంటారు. ఇది మళ్ళీ రెండు రకాలు, కమెన్సాలిజం విత్ కంటిన్యూస్ కాంటాక్ట్, కమెన్సాలిజం వితౌట్ కంటిన్యూస్ కాంటాక్ట్. దీనికి రెండు ఎగ్జాంపుల్స్, దానికి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను. కమెన్సాలిజం విత్ కంటిన్యూస్ కాంటాక్ట్ అంటే లైఫ్ లాంగ్ అవి రెండు కూడా యానిమల్స్ కలిసిమెలిసి ఉంటాయి. బట్ ఒకటి మాత్రం బెనిఫిట్ పొందుతుంది, రెండో దానికి బెనిఫిట్ లాస్ ఉంటుంది ఆ రిలేషన్షిప్లో. ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రీన్ ఆల్గే అండ్ స్లాత్. గ్రీన్ ఆల్గే అండ్ స్లాత్ అనేటువంటిది ఏంటంటే ఒక యానిమల్, అది ఇట్ లీవ్స్ ఆన్ ది బ్రాంచెస్ ఆఫ్ ది ట్రీస్. స్లాత్ అనేటువంటిది ట్రీ బ్రాంచెస్ పైన సర్వే అవుతూ ఉంటుంది, అది ట్రీ బ్రాంచెస్ పైన. ఇప్పుడు ఈ గ్రీన్ ఆల్గే వచ్చి ఆ స్లాత్ యొక్క బాడీ పైన ఏదైతే హెయిర్ ఉంటుందో ఆ హెయిర్లోకి అది ఎంటర్ అయ్యి ఆ గ్రీన్ ఆల్గే లోపల దాని యొక్క స్లాత్ యొక్క హెయిర్లో సర్వే అవుతూ ఉంటుంది. దానివల్ల బికాస్ ఆఫ్ ది సర్వైవలిటీ ఆఫ్ దిస్ గ్రీన్ ఆల్గే ఇన్ ది హెయిర్ ఆఫ్ స్లాత్, ద స్లాత్ గెట్స్ గ్రీన్ కలర్. ఈ గ్రీన్ ఆల్గే వల్ల ఆ స్లాత్ యొక్క బాడీ అంతా కూడా గ్రీన్ కలర్లోకి మారిపోతుంది, స్కిన్ అంతా కూడా. అందువల్ల ఈ స్లాత్కి గ్రీన్ కలర్ రావడం వల్ల ఇట్ షుడ్ బి హైడ్ ఇన్ ది బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఆఫ్ ది ట్రీస్ అండ్ ఎస్కేప్ ఫ్రమ్ ది ప్రిడేటర్స్. ఆ చెట్టులో ఉన్నటువంటి ఆకుపచ్చని ఆకుల్లో కలిసిపోవడం వల్ల ఆ స్లాత్ వేరే యానిమల్స్ కనపడకుండా అది ఎస్కేప్ అవుతుంటుంది. అలాగే రెండు కూడా ఇక్కడ కలిసిమెలిసి ఉంటాయి. కాకపోతే స్లాత్ మాత్రమే బెనిఫిట్ పొందుతుంది, ఆల్గేకి బెనిఫిట్ లేదు, లాస్ లేదు. రెండవది ఈ కోలై అండ్ హ్యూమన్ బీయింగ్స్. ఈ కోలై ఎస్చరీషియా కోలై అని చెప్పి పిలుస్తుంటారు. ఎస్చరీషియా కోలై is an Indo bacteria, internal bacteria lives in the large intestine of man. మనిషి యొక్క లార్జ్ ఇంటెస్టైన్ లో పెరిగేటువంటి ఆ బ్యాక్టీరియాని ఈ కోలై అని చెప్పి పిలుస్తుంటారు, ఎస్చరీషియా కోలై. ఎస్చరీషియా కోలై అనేటువంటిది మన బాడీలో ఉండడం వల్ల మనకే బెనిఫిట్. ఏంటి బెనిఫిట్ అంటే మనకు ఏవైతే అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ ఉన్నాయో ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్ని ఫేకల్ మ్యాటర్గా కన్వర్ట్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది ఈ కోలై అనేది. ఆ ఈకోలైకి బెనిఫిట్ ఏమి లేదు మన బాడీలో ఉండడం వల్ల, ఇక్కడ కాకపోతే బయటనే ఉంటుంది. అది మనమే హ్యూమన్ బీయింగ్సే బెనిఫిట్ పొందుతాం ఇక్కడ. కాకపోతే ఈకోలై హ్యూమన్ రెండు కూడా లైఫ్ లాంగ్ కలిసిమెలిసి ఉంటాయి. సో
సో అది నెక్స్ట్ కమెన్సాలిజం వితౌట్ కంటిన్యూస్ కాంటాక్ట్. ఇక్కడ రాసిన చూడండి, కమెన్సాలిజం వితౌట్ కంటిన్యూస్ కాంటాక్ట్ అంటే ఒకటి బెనిఫిట్ పొందుద్ది, రెండో దాని బెనిఫిట్ లాస్ ఉండదు, కాసేపటికి రెండు సెపరేట్ అయిపోతాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే సక్కర్ ఫిష్ అండ్ షార్క్. సక్కర్ ఫిష్ అండ్ ఇట్స్ జులాజికల్ నేమ్ ఇస్ సైంటిఫిక్ నేమ్ ఇస్ ఎకినీస్. సక్కర్ ఫిష్ యొక్క జులాజికల్ నేమ్ ఏంటంటే ఎకినీస్. దానికి బాడీ పైన డార్సల్ సర్ఫేస్ లో ఒక సక్కర్ ఉంటుంది. ఆ సక్కర్ తోటి అది షార్క్ యొక్క బాడీని గట్టిగా ఫిక్స్ చేసేస్తుంది, అంటే గట్టిగా అంటిపెట్టుకుంటుంది. ఆ షార్క్ మూవ్ అవుతుంటే దాంతో పాటుగా ఈ ఎకినీస్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ద ఎకినీస్ స్ట్రాంగ్లీ ఫిక్సింగ్ ఆన్ ది బాడీ ఆఫ్ షార్క్ వైల్ షార్క్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ ది వాటర్. ద ఎకినీస్ ఆల్సో మూవ్స్ వితౌట్ ఎనీ టికెట్స్. టికెట్ లేని ప్రయాణం అనేటువంటి చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, కొంతమంది ట్రైన్లో వెళ్తూ ఉంటారు, టికెట్ తీసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. సడన్గా టీసీ వస్తే ఫైన్ వేస్తాడు, టీసీ రాకపోతే హాయిగా ఆ డబ్బులు మిగులుతాయి. అలాగే ఇక్కడ కూడా జరిగేటువంటిది ఏంటంటే ఎకినీస్ అనేటువంటిది ఆ సక్కర్ ఫిష్ ఏదైతే ఉందో అది ఆ షార్క్ని అంటి పెట్టుకోవడం వల్ల షార్క్తో పాటుగా ఇది కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాన్నే ఇక్కడ బెనిఫిట్ పొందేది ఎవరంటే ఎకినీస్, సక్కర్ ఫిష్ బెనిఫిట్ పొందుతుంది. షార్క్ ఎటువంటి బెనిఫిట్ లేదు, లాస్ లేదు. కాకపోతే రెండు కాసేపు సెపరేట్ అయిపోతాయి. తర్వాత రెండోది ఫైర్ ఆస్పర్ అండ్ సీ కుకుంబర్. ఫైర్ ఆస్పర్ అనేటువంటి చిన్న ఫిష్ అది. ఇట్ లీవ్స్ ఇన్ ది క్లోయికా ఆఫ్ సీ కుకుంబర్. సీ కుకుంబర్స్ అంటే తెలుసు కదా, ఎకైనోడెర్మేటా చెందినటువంటి యానిమల్స్. సీ కుకుంబర్ కుకుంబర్ షేప్ లో ఉంటాయి, దోసకాయ షేప్ లో ఉంటాయి. దాని యొక్క అడుగు భాగంలో క్లోయికా ఉంటుంది. క్లోయికా అంటే వేస్ట్ మెటీరియల్స్ బయటకు వచ్చేటువంటి ఓపెనింగ్ అది. ఆ ఓపెనింగ్ లోపలికి ఈ ఫైర్ ఆస్పర్ అనేటువంటి ఫిష్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ షెల్టర్ చేసుకుని దాంట్లో ఉంటాం. అప్పుడప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటుంది, మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇది అలాగా అక్కడ ఆ క్లోయికా అనేటువంటిది, ఆ కుకుంబర్ యొక్క క్లోయికా అనేది దీనికి షెల్టర్ ఇస్తూ ఉంటుంది ఫైర్ ఆస్పర్కి. సీ కుకుంబర్కి ఏమీ బెనిఫిట్ లేదు. ఇక్కడ బెనిఫిట్ పొందేది ఎవరంటే ఓన్లీ ఫైర్ ఆస్పర్. సో ఇది వితౌట్ కంటిన్యూస్ కాంటాక్ట్. సో ఇలాగా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద సింబయాసిస్, మ్యూచువలిజం అండ్ కమెన్సాలిజం. అండ్ నెక్స్ట్ క్లాస్ I will explain another topic, that is antagonism. Next class లో antagonism గురించి చెప్తాను. So up to this, thank you very much.